నమస్తే వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ మార్చి మొదటి వారంలో ప్రారంభమవుతుంది. హోలీలోపు పార్టీకి కొత్త జాతీయ అధ్యక్షుడు ఎన్నికవుతారు. ఈసారి జాతీయ అధ్యక్ష పదవికి దక్షిణ భారతదేశం నుంచి ఒక నాయకుడి పేరుపై ఏకాభిప్రాయం కుదిరే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ దృష్టి ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలపై ఉంది. ఫిబ్రవరి నెలాఖరు నాటికి 18 రాష్ట్రాల రాష్ట్ర అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తయిన వెంటనే జాతీయ అధ్యక్షుడి ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారు. బీజేపీ రాజ్యాంగం ప్రకారం దేశంలోని కనీసం సగం రాష్ట్రాలకు రాష్ట్ర అధ్యక్షులు ఎన్నికైన తర్వాతే జాతీయ అధ్యక్షుడి ఎన్నిక నిర్వహిస్తారు. పార్టీ నాయకుడు ఒకరు చెప్పిన దాని ప్రకారం ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు మరొకసారి అవకాశం ఇవ్వడానికి బదులుగా పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోనుంది. అయితే బీజేపీ రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి వరుసగా 2 పర్యాయాలు జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక కావచ్చు. ఈ కోణంలో నడ్డా సాంకేతికంగా జాతీయ అధ్యక్షుడయ్యేందుకు అర్హుడు. కానీ ఆయన మళ్ళీ అధ్యక్షుడయ్యే బదులు ఈ బాధ్యతను కొత్త వ్యక్తికి ఇవ్వడం గురించి మాట్లాడారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. దక్షిణ భారతదేశం నుండి ఒకరికి అవకాశం లభించేలా ఉంది. ఈసారి జాతీయ అధ్యక్ష పదవికి దక్షిణ భారతదేశం నుంచి ఒక నాయకుడి పేరుపై ఏకాభిప్రాయం సాధించే ఆలోచన ఉంది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల నుంచి అధ్యక్షుడిని ఎన్నుకోవడంపై ఇప్పటికే ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థలతో కూడా చర్చించినట్లు తెలుస్తుంది. కొత్త జాతీయ అధ్యక్షుడు ఎవరైనా తదుపరి లోక్సభ ఎన్నికలు 2029లో ఆయన నాయకత్వంలోనే జరగనున్నాయన్నది ఖాయం. బీజేపీ జాతీయ అధ్యక్షుడి పదవి 3 సంవత్సరాలు. అటువంటి పరిస్థితుల్లో కొత్త జాతీయ అధ్యక్షుడి పదవీ కాలం జనవరి 2028 వరకు ఉంటుంది. దీని తర్వాత సరిగ్గా 14 నెలల తర్వాత లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. దీని కారణంగా ఆయన పదవీ కాలం లోక్సభ ఎన్నికల వరకు పొడిగించే అవకాశం ఉంటుంది. జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ముందు బీజేపీలో అన్ని రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలు డివిజన్ నుండి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు జరుగుతాయి. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. నడ్డా పదవీ కాలం 2024 జనవరిలో ముగిసింది. లోక్సభ ఎన్నికల కోసం ఆయన పదవీ కాలాన్ని గత ఏడాది జూన్ వరకు 6 నెలలు పొడిగించారు. నడ్డా ప్రస్తుతం కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు.